మైనర్ బాలిక హత్య కేసులో స్పీడ్ పెంచిన అనకాపల్లి జిల్లా పోలీసులు నిందితుడు బోడబత్తుల సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ముద్దాయి కోసం 5 సభ్యులతో కూడిన 12 టీంలు గాలింపు చేపట్టాయి. అయినా ఆచూకీ లభించకపోవడంతో ముద్దాయి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్ను రాంపల్లి పోలీసులు రిలీజ్ చేశారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 50,000 రూపాయల నగదు బహుమానం ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. మైనర్ బాలిక హత్య కేసులో స్పీడ్ పెంచిన అనకాపల్లి జిల్లా పోలీసులు నిందితుడు బోడబత్తుల సురేష్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ముద్దాయి కోసం 5 సభ్యులతో కూడిన 12 టీంలు గాలింపు చేపట్టాయి. ఆయన ఆచూకీ లభించకపోవడంతో ముద్దాయి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్ను రాంపల్లి పోలీసులు రిలీజ్ చేశారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 50,000 రూపాయల నగదు బహుమానం ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, 12 పోలీస్ టీంలనైతే ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి నిందితుడు ఆచూకీ ఇంతవరకు లభించకపోవడానికి కారణం ఏంటంటారు? గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో జరిగినటువంటి ఒక మైనర్ బాలిక హత్యకి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే గనక, ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు చాలా కీలకమైనటువంటి సమాచారాలు అలాగే కీలకమైనటువంటి ఆధారాలు అయితే ఇప్పటికే సేకరించినట్టు తెలుస్తుంది. ఆ దొరికినటువంటి ఆధారాల విషయంలోనే స్పీడ్ కూడా పెంచినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది ఆనంద్. ఏదైతే ముద్దాయి బోడబత్తుల సురేష్ కోసం అయితే ఇప్పటికే ముమ్మరంగా గాలింపు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గనక జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 5 కూడినటువంటి 12 టీములను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ వ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి టీముల్లో ఈ ఎవరైతే నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నాడో నిందితుడు సురేష్ కోసం ఇప్పటికే వేగవంతమైనటువంటి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి సుమారుగా 50,000 రూపాయలు నగదు బహుమానం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఏ కేసులోని కూడా పోలీసులు ఆ స్థాయిలో చెప్పినటువంటి వాతావరణం అయితే ఎక్కడ కనిపించలేదు. రెండోది చూసుకుంటే ఉన్నటువంటి ముద్దాయికి సంబంధించిన సురేష్ రాసినటువంటి ఈ లేఖలో ఏమున్నదని ప్రస్తుతం ఇప్పుడు ఒక ప్రశ్నార్థంగా మారింది. అయితే మనకు తెలిసినటువంటి కొంత సమాచారం మేరకు అమ్మాయి మీద తను రాసినటువంటి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే గనక ఖచ్చితంగా బతికితే ఇద్దరు కలిసి బతికుండాలి లేదా ఇద్దరు చనిపోవాలనే ఒక విషయాన్ని పొందుపరిచినట్లుగా మనకు అందినటువంటి కొంత సమాచారం అయితే ఉంది. ఈ సమాచారంలో ఖచ్చితంగా తాను ఏదైనా ఇదే విషయంలో అంటే తాను చంపి తిను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయంపై కూడా పోలీసులు కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ బత్తుల సురేష్ దొరికితే కనుక ఖచ్చితంగా 50,000 రూపాయలు నజరానా కూడా ప్రకటించినటువంటి పోలీసులు పూర్తిగా వాళ్ళ వివరాలు తెలిపిన వారందరికీ కూడా ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతామంటూ కూడా మరోపక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా మరో కోణంలో ఈ 12 సుమారుగా 13.5 పేజీలు రాసినటువంటి ఈ లేఖలో ఏముంది, అసలు ఈ లేఖలో రాసినటువంటి విషయాలు నిజంగా జరిగినటువంటి విషయాలా లేదా కల్పిత పాత్రలతో తప్పించుకునే ప్రయత్నంలో రాసినటువంటి విషయాలా అనే విషయంపై అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పాయింట్ మనం తీసుకుంటే కనుక అందులో గతంలో పోక్సో కేసు పెట్టక ముందు తనని నేను ఇష్టపడ్డాననే విషయాన్ని కూడా అందులో పరిచినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి. రెండోది కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసు చాలా సెన్సిటివ్ కేసుగా అయితే కూడా మనం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మైనర్ బాలిక కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక సంచలనం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పోక్సో కేసు కట్టినటువంటి వ్యక్తి మళ్ళీ కొద్ది రోజుల్లో బయటకు వచ్చి, అంటే 2 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తి అంతే తీవ్ర స్థాయిలో గడిచిన
20 రోజులు 25 రోజులు పాటు రెక్కీ నిర్వహించి తనను చంపడానికి గల బలమైన కారణం ఏంటనే కోణంలో అయితే పోలీసులు కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో తల్లిదండ్రుల నుంచి, అలాగే బంధువుల నుంచి, అలాగే బాలిక సోదరైనటువంటి వాళ్ళన్నిటితో కూడా పోలీసులు ఇప్పటికే చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అయితే బతికున్నటువంటి ఈ సురేష్, తప్పించుకున్నటువంటి సురేష్ బతికున్నాడా లేదా మరే ఇదేమైనా అఘాయిత్యం చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయంపై అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన రాసినటువంటి లేఖలో ఒక లైన్ లో ఈ పదం ఉన్నట్లుగా అయితే మనకు అందినటువంటి సమాచారం మాత్రమే. అయితే పూర్తి నిర్ధారణ చేయడం కూడా లేదు. ఎందుకంటే ఆ సమాచారానికి సంబంధించినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి 13.5 పేజీలకు సంబంధించినటువంటి ఈ పేపర్లో అలాగే ఈ లేఖలో ఏముంది అనే విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇంకా పోలీసులు ఎక్కడ కూడా బయట పెట్టలేనటువంటి విషయం కూడా కనబడుతుంది. అయితే నిందితుడు రాసినటువంటి ఒక సమాచారంలో నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి, నేను చేసింది అక్షరాల తప్పే అనే కోణం కూడా ఇందులో మనకు కొంత కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అవుతుంది. అయితే తిన రాసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు తిన బతికే ఉన్నాడా లేదా ఏదైనా సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లు కొంత మనకు సమాచారం అయితే అందుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.